బ్రదర్, గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల కాలంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మన హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? హైకోర్టు సింగిల్ జడ్జి గారు గ్రూప్ 1 జిఆర్ఎల్ ని సెట్ అసైడ్ చేస్తున్నామని తీర్పిచ్చారండి. దాని మీద మాకు చాలా ఏమంటారు, వీ హ్యావ్ డౌట్స్ ఇన్ ద జడ్జ్మెంట్ అండ్ వీ ఫెల్ ద జడ్జ్మెంట్ వాజ్ ఓన్లీ ఆన్ వన్ లైన్. అలిగేషన్స్ బేస్ చేసుకొని జడ్జ్మెంట్ ఇచ్చారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. మేము ఇంకా డివిజన్ నుంచి పోతున్నాము. మేము మా లాయర్స్ అందరు కూడా మాతోని సపోర్ట్ ఉన్నారు. న్యాయం మన సైడ్ ఉందని మేము నమ్ముతున్నాము. మేము తప్పు చేయలేదు. సో వీఆర్ గోయింగ్ టు ద డివిజన్ బెంచ్ అండ్ ఇఫ్ నీడ్ బి విల్ గో టు సుప్రీం కోర్ట్ ఆల్సో. అంటే పరీక్ష నిర్వహణలో మాకు అన్యాయం జరిగిందంటూ మీ అభ్యర్థులే, అంటే గ్రూప్ 1 అభ్యర్థులే పోయి కోర్టు మీద ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మరి దీన్ని ఎలా చూస్తారు? సార్ ఇప్పుడు ఫైన్ సార్, ఇప్పుడు 521,000 మంది రాస్తే 523 మందికి ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళకి రావు, 20,000 మందికి రావు. వాళ్ళలో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, నేను తప్పనట్లేను. సరే, వాళ్ళకి అనిపించి ఉండొచ్చు, వాళ్ళు కోర్టుకు పోయినారు, కోర్టు వాళ్ళకి ఫేవర్గా సింగిల్ జడ్జి ఇచ్చింది ఆర్డరు. మేము డివిజన్ నుంచి పోతాం, చూద్దాం. ఫైనల్లీ కోర్ట్స్ హ్యాడ్ టు డిసైడ్. ఇప్పుడు నువ్వు తప్ప నేను తప్ప అనేది న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. నువ్వు డిసైడ్ చేయం కదా, మనం అనుకుంది కరెక్ట్ కాదు కదా. సో చూద్దాం, మేము ఫైట్ చేస్తాం, మా సైడ్ న్యాయం ఉందని మేము నమ్ముతున్నాం. సో మాకు ఎట్లాంటి భయం లేదు. మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది కేవలము ఈ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, 3 కోట్లు పెట్టుకున్నారు అనే అలిగేషన్స్ ఎవరైతే ఒక వర్గానికి చెందిన వాళ్ళు చేస్తున్నారో అవి చాలా రాంగ్. వాళ్ళంతా దిగజారుడు రాజకీయాలు మరి ఎందుకు చేస్తున్నారు ఏందనేది వాళ్ళని నిలదీయడానికి వచ్చినాం ఇవాళ, అంతే తప్ప సబ్జుడిషియల్ ఉన్న మ్యాటర్ కోర్టులోనే తెలుస్తుంది. అది ఎవరు తప్ప ఎవరు రైట్ అనేది న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది. అందరం కట్టుబడి ఉండాల్సిందే, మేము కట్టుబడి ఉంటాం. ఈ గ్రూప్ 1 ఫలితాల విషయంలో చూసుకున్నట్టయితే, రద్దు విషయంలో చూసుకున్నట్టయితే రాజకీయాలు చేస్తా ఉన్నాయి కొన్ని రాజకీయ పార్టీలు. దీన్ని ఎలా చూస్తారు? ఎగ్జాక్ట్లీ సార్, నేనేమంటున్నా, రాజకీయాలు చేయాలంటే ప్రోగ్రెసివ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, ఎడ్యుకేషన్, హెల్త్, వీటి మీద చేయాలి. కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద చేసే మన స్టేట్ పరిస్థితి ఇట్లయింది. రాజకీయం చేసి గ్రూప్ 1 14 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు, నోటిఫికేషన్ లేదు. స్టేట్ వచ్చినాక 11 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా వస్తుంటే ఎగ్జామ్ లేదు. ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్లు ఏమో క్యాన్సిల్ చేస్తారు. ఒక ఆయననేమో ఏకంగా పేపర్ లీక్ అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లోనే అవుతుంది. అప్పుడేం వ్యక్తి తప్పు, టీజీపీఎస్సీ తప్పు లేదు. ఇవాళేమో అందరు తప్పు, అంటే ఉద్యోగం వచ్చినోడు తప్పు, పెట్టినోడు తప్పు, వాళ్ళే కరెక్ట్. ఎందుకు ఇంత చిల్లర రాజకీయం ఎందుకు సెర్చ్ చేయటం? అంటే నేను కేటీఆర్ గారిని ఒకప్పుడు అభిమానించిన ఆయననే, అంటే యంగ్ అండ్ డైనమిక్ ఐటీ మినిస్టర్ మన తెలంగాణలో ఉండు. ఆయన బాగా మాట్లాడతారు, సబ్జెక్ట్ అనాలిసిస్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని. మా మీద చిల్లర రాజకీయం ఎందుకు సెర్చ్ చేయడం? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటారు 3 కోట్లు పెట్టుకున్నారు, అంటే 1700 కోట్ల స్కామ్ జరిగిందంటే, మరి మీరు కూడా మా లెక్క కష్టపడి ఐపీఎస్ అయిన వాళ్ళే కదా, మరి మీరు అయ్యాలి ఎంత పెట్టుకున్నారు? అంటే మీకు ఒక లెక్క, నాకు ఒక లెక్క. అంటే సార్ ఎస్సీ ఎస్టీ అప్లిఫ్ట్మెంట్ కోసమే ఫైట్ చేసింది. వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయ్యారు. మరి అందరికి ఎంత 20 మంది సెలెక్ట్ అయితే 60 కోట్లు పెట్టి సారే కొనిచ్చిండా? అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సార్, ఆవేదన. ఎందుకు మీ చిల్లర రాజకీయాలు మీరు చేసుకోండి, మీరు రాజకీయంగా మీకు ఎట్లా కావాలని మమ్మల్ని ఎందుకు సార్ బదనాం చేయడం? నేను 7 సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చింది, ఉంటుందో పోతుందో తెలియదు. నాకు ఫస్ట్ టైం నా కష్టానికి ప్రతిఫలం దక్కితే నువ్వు వచ్చి కొనుక్కున్నావు అంటే నాకు కోపం రాదా సార్? ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు అనేది అవార్డు వచ్చింది అన్నారు, మరి వాళ్ళు కూడా కొనుక్కురంటే నేను కేటీఆర్ గారి కోపం రాదా? ఇప్పుడు మనిషి కష్టాన్ని తక్కువ చేసి వాళ్ళకు వచ్చిన విజయాన్ని పక్కకు పెట్టి మాట్లాడితే ఎవరైనా ఫైట్ చేయాల్సిందే. మనకు తెలంగాణ తెచ్చుకుంది నియామకాలు, వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్స్. అలాంటి నియామకాలు ఇప్పుడు జరగనీయకుండా ఒక కేసు పడితే అసలు అది కాదు సార్. ఈ నోటిఫికేషన్ ఫస్ట్ నుంచి ఇదే, ప్రిలిమ్స్ పెడతా అంటే కేసులు వేస్తారు, రిజల్ట్ ఇస్తా అంటే కేసులు వేస్తారు, మెయిన్స్ జరిగే ముందేమో అందరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతారు, మెయిన్స్ రిజల్ట్ వస్తా అంటే కేసు వేస్తారు. అంటే ఈ ఉద్యోగాలు వద్దా ఎవరికి? ఎందుకు సార్ అనవసరంగా? ఇప్పుడు ఒక నోటిఫికేషన్ జరిగితే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, రిక్రూట్మెంట్ పోతుంటే గవర్నెన్స్ పెరుగుతుంది. 14 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ రిక్రూట్మెంట్ లేకపోతే స్టేట్లో గవర్నెన్స్ ఎట్లా జరుగుతుంది? ఎవడొచ్చి చేస్తాడు పని? ఎప్పుడున్న వాళ్ళనో వాళ్ళకే రిటైర్మెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటా పోతే కొత్త బ్లడ్ ఏడు నుంచి వస్తుంది, ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నెన్స్ ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే ఇవన్నీ మనకు ఎవరికి అవసరం లేదు. మనం ఏమున్నా మన స్వలాభాల కోసం ఫైట్ చేయాలి. ఎవరికి ఉద్యోగాలు రావద్దు. తెలంగాణలో గ్రూప్ 1 అంటే ఒక అందని ద్రాక్ష, అది ఎవరికి అందొద్దు, ఎవరికి రావద్దు. కేసులు వేస్తూనే ఉండాలి. ఇవాళ వీళ్ళు వేసిరు, రేపు ఇంకోటి వేస్తాడు కేసు, మళ్ళీ రీమెన్స్ పెట్టిరు అనుకోండి, రేపు ఇంకోటి పోతాడు కోర్టుకు, అది తప్పుంది అంటాడు. దానికి లిమిటెడ్ ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీలే దగ్గరుండి కేసులు వేపిస్తూనే ఉంటారు, అది నిజమేనా? రాజకీయ పార్టీలు కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు రాజకీయ పార్టీలు తర్వాత వాళ్ళు దాని నుంచి డిరైవ్ చేసుకుంటున్నారా బెనిఫిట్ అనేది నేను మాట్లాడట్లేను. కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఆర్గనైజేషన్స్, ఇప్పుడు నాకు తెలియదు కదా సార్, నాకు తెలియదు, నేను అలిగేషన్ చేయొద్దు కదా. వాళ్ళ లెక్క చిల్లరగా అలిగేషన్స్ చేసుకుంటా పోతే నేను 100 చేస్తా, 100 ఎవడైనా చేయొచ్చు, మీరు చేస్తారు నేను చేస్తా, అవి నిజాలు అయిపోతాయా? ఎందుకని ఇట్లా చిల్లరగా చేయటం ఎందుకు? అంటే ఎవరికి లాభం? ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ర్యాంకులు రాయాలి అని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి, దీనికి ఏం చెప్తారు సార్? తెలుగు మీడియం వాళ్ళకి ర్యాంకులు రాలేదు అంటే పోనీ తప్పెక్కడ జరిగింది? నేనేమంటున్నా, స్కీమ్ ఆఫ్ నిరంజన్ రెడ్డి గారు అన్నారు కదా, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఏమి ఇచ్చినాం,
అంటే నేను ఎవిడెన్స్ ఏదన్నా ఒకటి తప్పు నేను ఒప్పుకుంటా, నేను 100% నేను ఒక ర్యాంకర్ను, నా లెక్క 100 మంది ఉన్నారు, తప్పు జరిగితే మేము వీఆర్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఏడ జరిగింది? స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ సేమ్ ఇచ్చారు కదా, కరెక్షన్స్ ఏం చేస్తారు కదా, ఇంకా తప్పు ఏడ జరిగింది అంటే ఏడ జరిగి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకోండి, మీరు చెప్పండి ఏడ జరిగిందో తెలుగు మీడియం. పరీక్ష నిర్వహణలో బాల్ పెన్లు యూజ్ చేసిండ్రు, ఒకటే సెంటర్ కి సంబంధించినటువంటి ర్యాంకులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు 18-19 దాంట్లో ఉమెన్ ఎక్కువ సెలెక్ట్ అయ్యారు అంటున్నారు కదా. నేనేమంటున్నా, 18 ఉమెన్ స్పెసిఫిక్ సెంటర్స్ కమిషన్ డిస్క్రిప్షన్, కమిషన్ వాళ్ళకు కంఫర్ట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిరంట, కమిషన్ పెట్టిందంట, జరిగింది. నేనేమంటున్నా 77 కరప్షన్ జరిగి ఉండాలి, సమ్ కైండ్ ఆఫ్ మిస్చీఫ్ జరిగి ఉండాలంటే కాపీ అన్న జరిగి ఉండాలి. సెంటర్లో కాపీ జరిగిందా? కొన్ని జరిగితే సార్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఒక రూమ్ లో 2-3 కాపీ కొడితే పక్కన వాళ్ళు ఊకోరు, ఒక్కడు కాపీ కొట్టినా ఊకోరు, ఎందుకంటే ఒక మార్క్ మీద పోతాయి. ఇప్పుడు నా మార్క్ మీద 10 మంది ఉన్నారు, ఎగ్జాంపుల్ నాకు వచ్చిన మార్క్స్ మీద, అట్లా ఎవడు ఊకోడు. ఒక కంప్లైంట్ రాలే 6 నెలల వరకు, పలానా సెంటర్ నుంచి ఏదో జరిగింది ఏదో జరిగిందని. మరి మీరు ఏ రకంగా, ఆన్ వాట్ బేసిస్ యూఆర్ అలెజింగ్ దట్ ఈ లైన్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు? ఎందుకంటే సార్ ఇప్పుడు ఢిల్లీ ఉంది సార్, ఎగ్జాంపుల్ యూపీఎస్సీ రిజల్ట్స్ ఉన్నాయి, ఢిల్లీ సెంటర్ ఉంది, ఛత్తీస్గఢ్ జార్ఖండ్ సెంటర్ తీసుకోండి, కేసు వేస్తారా పై యూపీఎస్సీ మీద? ఢిల్లీ నుంచే ఉంటాయి 50% ఆర్ మోర్ దెన్ 50% ఎక్కువ సెలక్షన్ ఫ్రమ్ ఢిల్లీ. మరి కేసు వేద్దాం అందరమై యూపీఎస్సీ మీద? కరెక్షన్ అంటారు సార్. ఇప్పుడు నేను మెయిన్స్ రాసిన యూపీఎస్సీ మెయిన్స్, నాకు ఫస్ట్ సారి మెయిన్స్ రాస్తే ఆంథ్రోపాలజీ నేనేం చదవలే, నా ఆప్షన్ ఆంథ్రోపాలజీ, నాకు 128 మార్కులు వచ్చినాయి. సెకండ్ టైము నేను ఫుల్ చదువుకొని పోయి రాస్తే 75 మార్కులు వచ్చినాయి. అంటే నేను ఎవరి మీద కేసు వేయాలి ఇప్పుడు పోయి? ఇంకా కేసులు వేసుకుంటూ కూర్చుంటే నా జీవితం ముందర పడుతుందా, ఎగ్జామ్ ముందర పడుతుందా? తప్పు నా వైపు ఉందని నేను గ్రహించడానికి లేట్ అయింది, నేను సరి చేసుకున్నా, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నా, కాన్సెప్ట్ నాలెడ్జ్ పెంచుకున్నా, మళ్ళీ రాసిన ఎగ్జామ్. కానీ అంతేగాని ఇప్పుడు వాడు తప్పు వీడి తప్పు అని అలిగేషన్స్, ఫేక్ అలిగేషన్స్ చేసుకుంటూ పోతే ఎంత దూరం పోతారు? ఎవరికి వస్తుంది ఉద్యోగం? లాస్ట్కి ఎవరికి రాదు, మీకు రాదు, నాకు రాదు, వీనికి రాదు, ఎవరికి రాదు. ఇది ప్రొసీజర్ పోతూనే ఉంటుంది. తెలంగాణలో రిక్రూట్మెంట్ జరగకుండా అట్లా నడుస్తూనే ఉంటుంది. అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు రివాల్యుయేషన్ చేస్తూ ఉంటుంది, మరి దీనికి సంబంధించి మీరు నష్టపోయే అవకాశం ఏం లేదు కదా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే? సార్ రివాల్యుయేషన్ చేస్తే నాకు నష్టం ఏం లేదు సార్, నాకు నష్టం లేదు, చాలా మందికి నష్టం లేదు. కానీ నేనేమంటున్నా అంటే రివాల్యుయేషన్ లేదని నోటిఫికేషన్ ఎక్స్ప్లిసిట్గా ఉంది, ఉన్నప్పుడు నువ్వు చేస్తే ఏపీలో కొట్టేసినట్టు మళ్ళీ కొట్టేస్తారు. నేను ఏం చెప్తే ఇది ఎడతే కానీ అట్లా నడుస్తూనే ఉంటుంది, చైన్ రియాక్షన్ లాగా. మళ్ళీ పెడతారు, మళ్ళీ రానోళ్ళు కొట్టుకుపోతారు, మళ్ళీ కేసులు వేస్తారు, మళ్ళీ ఇదే జరుగుతుంది, మళ్ళీ ఇదే సింగిల్ జడ్జి బెంచ్ కాదంటాడు. ఇంకా వీళ్ళు చెప్తున్నా ఫైనల్గా ఎవరికి రావు ఉద్యోగాలు. అందరం ఇట్లా అశోక్ నగర్లో టైం పాస్ చేయాల్సిందే. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బాగుపడతారు హోల్ కాన్సెప్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 సార్లు రాస్తే 3 సార్లు మెయిన్స్ కట్టాము, 20,000 60,000 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పెడితే మళ్ళీ 20,000 కట్టాలి, 80,000 అవుతాయి. వాళ్ళు బాగుపడమే తప్ప కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మన మాట్లాడతారు సార్. నాకు ఇది మాత్రం వెరీ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ దేర్ లెవెల్ ఆఫ్ థింకింగ్. ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన ఓ రోజు ఏదో ప్రెస్ డిబేట్లో వచ్చి వీళ్ళకి ఏం రాదు, వీళ్ళంతా పైన బొమ్మలు వేసి ఫ్లో చార్ట్ వేసి చేస్తారు, కన్సైజ్గా రాస్తారు మ్యాటరు, అంతా పైన పటాన లోన టైప్స్ మాట్లాడుతూ అందరు ఈ అని కలికలు నవ్విరు. నేను అడుగుతున్నా, ఒక ఫ్లో చార్ట్ వేయడం, ఒక డయాగ్రామ్ వేయడం అంత ఈజీయా? మీరు వేసిర్రా ఎప్పుడన్నా? చూసిండ్రా మీరు? యూపీఎస్సీ తీస్తే యూపీఎస్సీ టాప్ 100 షీట్స్ ఉంటాయి, విజన్ ఐఏఎస్లో తీయండి, 90% వేస్తారు. ఎందుకంటే నువ్వు మ్యాటర్ను కన్సైజ్ చేసి రాయాలన్నా, ఇప్పుడు ఎస్ఏ రాసినట్టు రాసుకుంటూ పోవటం ఈజీ, కన్సైజ్డ్గా అర్థమయ్యేటట్టు ఎగ్జామినర్ రాయడం కష్టం, ఒక డయాగ్రామ్ వేయడం ఇంకా కష్టం. నువ్వు ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎగ్జామ్ పోగానే డయాగ్రామ్ రాదు, ఫ్లో చార్ట్ రాదు, అవి ఎంతో కష్టపడి నేర్చుకొని ఎఫర్ట్ పెడితేనే వస్తుంది. దట్ ఈస్ ఇన్నోవేటివ్ మెథడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ ఆన్సర్. ఇప్పుడు ఒక గ్లోబల్ వార్మింగ్ జరిగిందంటే ఎందుకు జరిగింది అనేది నువ్వు ఒక ఫ్లో చార్ట్ వేస్తే ఈజీగా అర్థమవుతుంది ఎగ్జామినర్కి. అది నువ్వు పిక్టోగ్రఫిక్గా రిప్రజెంట్ చేస్తే నీ ఇన్నోవేషన్ తెలుస్తుంది. ఏం లేదు, ఉత్తగా అందరూ జోకులు వేసుకోవడానికి. నా పేపర్ చూసిండు ఆయన, ఎవరన్నా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఎవరన్నా చూసిరా చేసిరా? ఎంత కష్టమో తెలుసా? మీకేం తెలియదు. ఉక్త బయట టీవీ డిబేట్లకు రావాలి, టీఆర్పీల కోసం ఆ డోగలుగా వాందిట్టాలి వీందిట్టాలి. లేని అలిగేషన్స్ అని ఆయనే ఒప్పుకుండా అశోక్ సార్ ఇవ్వలేదు, అమర్నైనా దీక్ష చేస్తుండే ఎక్సెట్రా కానీ ఆయన ఒక రోజు టీవీలో ఆయనే అన్నాడు, ఐఎమ్ జస్ట్ మేకింగ్ అలిగేషన్స్. మీరు ప్రూవ్ చేసుకోవాలంటే నేను ముద్ద చల్తా, మీరు కడుక్కోరి, నేను ఎవరి మీద వెళ్తా, నాకేం నథింగ్ టు లూజ్. మళ్ళీ ఎగ్జామ్ పెడితే నా కోచింగ్ సెంటర్కే వస్తారు అందరూ. ఇట్లా సార్, ఇట్లా చేయడం వల్ల వాళ్ళు బాగుపడుతారు తప్ప విద్యార్థులే నష్టపోయేది. ఎట్లా అంటే నేను 3 సంవత్సరాలు అశోక్ నగర్లో ఉన్నా, కోచింగ్ సెంటర్లకే బెనిఫిట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ పోతా, మళ్ళీ వాళ్ళే బాగుపడతారు. మా అలాంటి ఎడ్డోళ్ళమంతా పోయి కేసులు వేస్తాము, మళ్ళీ ఇంకో కోచింగ్ సెంటర్ పోతాడు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, ఏదో ఒకటి అంటారు, మళ్ళీ వాళ్ళే బాగుపడతారు. నిరుద్యోగులు బాగుపడే పరిస్థితి లేదు, పడనియరు. అది వ్యక్తిగత ఇంట్రెస్ట్లు అనుకుంటారా, లేదంటే కోచింగ్ సెంటర్ల ఇంట్రెస్ట్ అనుకుంటారా, అది ఎవరిదో తెలియదు. మీరు నోటిఫికేషన్ల కోసం ఫైట్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం సార్. జరిగిన ఎగ్జామ్ నువ్వు క్యాన్సల్ అని ఎన్నిసార్లు క్యాన్సల్ చేసుకుంటూ పోతావు?
ఒకసారి పేపర్ లీక్ అంటాడు, ఓసారి అది అంటాడు, ఓసారి ఇలా సెంటర్లో అమ్మాయిలు ఎక్కువ ఉంచారంటే ఇప్పుడు అమ్మాయిలకు ఎక్కువ వస్తే అంత బాధ ఎందుకు జనాలకు? అశోక్ సార్ అంటాడు గ్రూప్ 2 ముగ్గురే సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 1 40 మంది ఎట్లా సెలెక్ట్ అయ్యారంటే ఎందుకు అమ్మాయిలు చదువుకోవద్దా? నీకు అంత కడుపు మంటలు ఇస్తుంది అమ్మాయిలు చదువుకుంటే? వాళ్ళు రాయొద్దా? వాళ్ళు ఈక్వల్ డెవలప్మెంట్, జెండర్ ఈక్వాలిటీ అని మీరు బోధించడం అయినా పాటించడం కూడా ఏమైనా ఉందా? అంటే ఎందుకు ఇంత చిల్లరగా మాట్లాడడం? నీకంటే ఏమన్నా పలానా అమ్మాయి తప్పు చేసింది, పలానా అమ్మాయి కొనుక్కుంది, ప్రూవ్ చేయి. ఏదైనా ఒక ఆధారం పెట్టు. ఉత్తగా చిల్లరగా రోడ్ల మీదకి వచ్చి అమ్మాయిలకు ఎట్లకి వస్తాయి, అమ్మాయిలకు ఎట్లకి వస్తాయి అంటే నువ్వు చూసినావు వాళ్ళ పేపర్ ఏమన్నా? ఈ చిల్లర మాటలు ఎందుకు? అంటే ఆ మహిళలు బాగుపడాలి, వాళ్ళు ఎదగాలని మనమే అనుకుంటాం, మళ్ళీ ఎవరన్నా బాగుపడితేనేమో మనమే తొక్కేస్తాం. మన వరస్ట్ పొజిషన్ ఆఫ్ అవర్ సొసైటీ ఇస్ దిస్. అభ్యర్థులు ఇంత నష్టపోతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అంటే కోచింగ్ సెంటర్లను బతికించడానికే ఉందా ఈ ప్రభుత్వం, లేదంటే నిరుద్యోగుల పక్షాన ఉందా? ఎగ్జాక్ట్లీ సార్, నేను ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఇన్స్టిట్యూషన్స్ ని స్ట్రెంథెన్ చేయాలి. ఇప్పుడు టీజీబీఎస్సీకి ఫండ్స్ ఇవ్వాలి, ఫంక్షనరీస్ ఇవ్వాలి, స్ట్రెంథెన్ చేయాలి. సార్ ఇప్పుడు వీళ్ళు ఇట్లా కోర్టులో కేసులు వేస్తుంటే నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేది ఇది, మీరేం చేస్తారు మరి? ఇప్పుడు ప్రభుత్వం కూడా దే ఆర్ డూయింగ్ దేర్, అంటే కోర్టులో లాయర్ తెచ్చింది, ఇండియన్ సీనియర్ కౌన్సిల్, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎట్ ఎ పాయింట్ వెన్ ఇట్స్ జుడిషియల్ థింగ్, గవర్నమెంట్ ఆల్సో కాంట్ ఇన్వాల్వ్. హూ కెన్ డూ ఎనీథింగ్? రేవంత్ రెడ్డి గారు, నేను ఐఎమ్ రియల్లీ ఏమంటారు, ఐఎమ్ టాకింగ్ పాజిటివ్. నాకేం సార్, నేను బీఆర్ఎస్ పార్టీకే ఓటేసిన, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ నేను వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఏమంటే అప్రిషియేట్ చేస్తున్నా అంటే, సార్ డిడ్ ఎవ్రీథింగ్. ఎగ్జామ్ పెట్టాలన్నారు, వద్దన్నా, ఈ వాంట్ టు కండక్ట్ రిక్రూట్మెంట్. ఒక రిక్రూట్మెంట్ అయిపోవాలి, వేస్తేనే సెలెక్ట్ అవుతారు, గవర్నెన్స్ లోకి జనాలు వస్తారు, ఇంకో రిక్రూట్మెంట్ ఇవ్వచ్చు. మనం ఒకదాన్ని కానియకుండా అడ్డం పడి దాన్ని ఎన్ని కేసులు వేసి దాన్ని బ్రష్ పట్టిస్తే ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఎంత నెగిటివిటీ జనరేట్ అయింది పబ్లిక్ లా. ఎందుకు మరి? ఇప్పుడు ఒకళ్ళు మంచి పని చేద్దామని ముందుకు పోతుంటే అందరు పట్టుకొని వెనకలా అయితే ఇంకా మోటివేషన్ ఏముంటది? ఎందుకు చేయాలి? ఇప్పుడు నేనేదో మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకోవచ్చు, ఇప్పుడు కమెంట్స్ పెడతారు అందరి కింద, ఓ ఈయన కాంగ్రెస్ పార్టీ వకాలతో పుచ్చుకొని వచ్చిండు, పెట్టిండు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. కానీ ఫ్యాక్ట్ అందరం చూస్తున్నాం కదా, సంబడి వాంటెడ్ టు కంప్లీట్ ఎ ఫకింగ్ నోటిఫికేషన్ అండ్ నో వన్ వాంట్స్ టు సపోర్ట్ దాట్, ఎవ్రీ వన్ వాంట్స్ టు డ్రాగ్ దట్ బ్యాక్. ఎట్లయితే నోటిఫికేషన్లు ఇవి ఎవరికి వస్తాయి? ఉద్యోగాలు పేపర్ మీదనే ఉంటాయి ఉద్యోగాలు, ఇంకా జనాలకు ఎవరికి రావు.